హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు మామిడికాయ పచ్చడికి ముక్కలు ఎలా కొయ్యాలి, ఎలా కొయ్యకూడదు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మామిడికాయలని నీట్గా కడుక్కోవాలన్నమాట, బొడ్డు కోసేసి. తర్వాత పొడిగుడ్డతో తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. తర్వాత మా తమ్ముడు చూడండి ఎంత చక్కగా కోసాడో మామిడికాయ ముక్కలు, చాలా బాగున్నాయి అన్నమాట. ఒక ముక్క అటు కానీ ఇటు కానీ చెదరకుండా పర్ఫెక్ట్గా కోసాడు. ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. కొంచెం పచ్చడి అదే కాయలు ముగ్గినట్టు అనిపించినా కూడా పచ్చడికి బాగుంటుంది. మా హస్బెండ్ చూడండి ఎలా కోసారో, ఎన్ని రకాలుగా కోసారో, ఎన్ని షేపుల్లో కోసారో చూడండి. ఇలా కోయకూడదు అనమాట. ఇలా కోస్తే పచ్చడి అంతా ఈవెన్గా అనిపించదు. పచ్చడికి మాత్రం ఇలా కోయకూడదు. ఇది మా ఇంటి వరకే కాబట్టి పర్వాలేదు. లేదు మనం ఒక షాప్ పెట్టుకుంటున్నాం పచ్చళ్ళు అమ్మటానికి, లేదంటే ఎవరికైనా ఇస్తున్నామంటే ఏంటి ముక్కలు ఇలా ఉన్నాయి అని చెప్పి అనుకుంటారనమాట. సో ఇలా కాదు, ఇంటి వరకు అయితే ఓకే. ఇంకా చూడండి అన్ని ముక్కలు కూడా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కోసాడో. పచ్చడికి ముక్క ఇలా ఉండాలి. సో మీరు ట్రై చేయండి. కత్తిపీటతోనే ఎలా కోసాడో చూడండి. అంటే మిషన్లు కూడా వస్తున్నాయి. కత్తిపీటతో కోయాలంటే ఎంత స్ట్రాంగ్గా ఎలా కోస్తున్నాడో మీరే చూడండి. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.